కెమిస్ట్రీ క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనకి పబ్లిక్లో రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాటిల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐదర్ ఇట్ ఈజ్ ఫర్ 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ ఆర్ 4 మార్క్స్. కాకపోతే 4 మార్క్స్కి 2 మార్క్స్కి 1 మార్క్కి మనకు అన్ని పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. 1 మార్క్కి అడిగితే 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్కి అయినట్లయితే ఒక 4 పాయింట్స్ రాయొచ్చు, 4 or 3 పాయింట్స్. అదే 4 మార్క్స్కి అడిగినట్లయితే ఉన్న అన్ని పాయింట్స్ రాయాల్సి వస్తుంది. ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఎస్టర్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని అడుగుతాడు క్వశ్చన్. డైరెక్ట్గా యూజెస్ ఆఫ్ ఎస్టర్స్, రైట్ ద యూజెస్ ఆఫ్ ఎస్టర్స్ అనొచ్చు. లేదా అనదర్ క్వశ్చన్ హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఎస్టర్స్. ఈస్టర్ కాదు, ఈస్టర్ అనేది ఒక క్రిస్టియన్ ఫెస్టివల్. ఎస్టర్. సో ఎస్టర్స్ యొక్క ఉపయోగాలు ఏంటి? సో నెంబర్ 1 పాయింట్స్ వైజ్గా తీసుకున్నట్లయితే ఎస్టర్స్ని మనం ఎలా గుర్తుపడతామంటే ద ఎస్టర్స్ ఆర్ స్వీట్ ఆర్ ప్లెజెంట్ ఓడర్. స్వీట్ ఆర్ ప్లెజెంట్ ఓడర్ అంటే స్మెల్ అని, అంటే మంచి వాసన కలిగి ఉండే వాటిని మనం ఎస్టర్స్ అంటారు. గుడ్ స్మెల్, మనకి ఎక్కడ గుడ్ స్మెల్ వచ్చినా కూడా వాటిలో ఎస్టర్స్ ఉంటాయి. స్వీట్ ఓడర్, స్వీట్ అంటే తీయగా అని కాదు, మంచిది, గుడ్ స్మెల్ అని అర్థం. ODOUR, ఓడర్ అంటే స్మెల్. మంచి వాసన కలిగి ఉండే వాటిని మనం ఎస్టర్స్గా కన్సిడర్ చేస్తాం. సో గుడ్ స్మెల్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్స్ ఉంటాయి, వెనీలా, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, చాక్లెట్, ఇవన్నీ వీటిలో కూడా ఎస్టర్సే ఉంటాయి. అలాగే మనం బేకరీకి వెళ్ళినట్లయితే కూడా స్మెల్ వస్తుంది, ఐడెంటిఫై చేస్తాం. ఒక స్మెల్ని బట్టి, మంచి వాసన వచ్చేదాన్ని బట్టి అది ఏ ఫుడ్ అయి ఉంటుందో ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మళ్ళీ చికెన్లు, మటన్లు, మసాలాలు అవి కాదు ఎస్టర్స్ అంటే, అవి ఘాటైన వాసన కలిగి ఉంటాయి. ఘాటైన వాసన కలిగి ఉండేవి కాదు. కరోసివ్, పంజెంట్ స్మెల్ కాదు నేను చెప్పేది. పంజెంట్ అంటే ఘాటైన వాసన. ఘాటైన వాసన ఉండేవి ఎస్టర్స్ కాదు. గుడ్ స్మెల్, ప్లెజెంట్ స్మెల్ ఉండాలి, అంటే మంచి వాసన కలిగి ఉండేవి. అవి పంజెంట్ స్మెల్, మసాలాలు యూజ్ చేస్తే వచ్చేది పంజెంట్, ఘాటైన వాసన, అది కాదు ఎస్టర్. ఓకే. సో అలాగే మనకి నెయిల్ పాలిష్ కూడా ఎవరైనా పెట్టుకుంటూ ఉన్నట్లయితే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని బట్టి నెయిల్ పాలిష్ వాడుతున్నారు, ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. పంజెంట్ స్మెల్ కాదు, ప్లెజెంట్ స్మెల్ లేదా స్వీట్ స్మెల్, గుడ్ స్మెల్ వచ్చేటివి ఎస్టర్స్గా తీసుకుంటాం. సో వీటిని ఎక్కడ వాడతారు అంటే ఎస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మనం డైలీ లైఫ్లో చూసేటటువంటి సోప్స్, ఐదర్ వాషింగ్ సోప్ ఆర్ బాతింగ్ సోప్స్. స్నానానికి వాడేటివి కానీ, బట్టలు ఉతకడానికి, హ్యాండ్ వాష్కి వాడేటివి ఏదైనా సరే వాటిలో ఎస్టర్స్ ఉంటాయి. సోప్స్, కాస్మెటిక్స్లో ఉంటాయి, అంటే పౌడర్స్, క్రీమ్స్, షాంపూస్, డై, ఇలాంటి వాటిలో నెయిల్ పాలిష్. అలాగే ఆల్కహాల్ ఇండస్ట్రీ. సో ఆల్కహాల్ ఇండస్ట్రీలోను, సోప్ ఇండస్ట్రీలోను, కాస్మెటిక్స్ ఇండస్ట్రీలోను ఈ ఎస్టర్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆల్కహాల్ ఇండస్ట్రీ అంటే మీకు ఐడియానే ఉంటుంది. దాంట్లో ఎగ్జాంపుల్ క్లాస్ చెప్పాలా కాబట్టి చెప్తున్నాను. బ్రాందీ, విస్కీ, రమ్ము, ఇలాంటివి, సారా, ఇంకా కళ్ళు, డిఫరెంట్ నేమ్స్లో యూజ్ చేస్తుంటారు, గుడుంబ, సంథింగ్. సో వీటిలో కూడా ఎస్టర్స్ వాడుతూ ఉంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసి
వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ లేదా స్ప్రే బాటిల్స్ అంటూ ఉంటారు కదా, లేదా సెంట్ అత్తరు అంటూ ఉంటారు కదా, వీటిల్లో కూడా ఎస్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, పర్ఫ్యూమ్స్లో వాడుతూ ఉంటారు. మ్యాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా పర్ఫ్యూమ్ వేసుకొని స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. స్నానం చేసినా చేయకపోయినా సెంట్ వేసుకొని మటుకు వెళ్తూ ఉంటారు. మా ఇంట్లో మా అక్క పిల్లలు కూడా అలా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మిమ్మల్ని అన్నారని అనుకోవద్దండి. సో పర్ఫ్యూమ్స్, స్ప్రేస్లలో ఈ ఎస్టర్స్ వాడుతూ ఉంటారు. అలాగే ఇవి గుడ్ స్మెల్ని కలిగి ఉంటాయి. ఎలా అంటే ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ స్మెల్ని కలిగి ఉంటాయి. ఐదర్ దే ఆర్ కంటైనింగ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ స్మెల్. అందుకే వీటిని ప్లజెంట్ స్మెల్ అన్నాం, పంజెంట్ స్మెల్ అనట్లేదు. కాబట్టి ఎందుకు వీటిని స్వీట్ ఓడర్ అంటున్నాం అంటే ద రీజన్ ఫర్ స్వీట్ ఓడర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ఎస్టర్స్ ప్రజెంట్ ఇన్ ఇట్. సో ఫ్రూట్స్, ఫ్లవర్స్లో ఈ ఎస్టర్స్ ఉంటాయి కాబట్టి మనం స్వీట్ ఓడర్ అని అంటున్నాం. దట్ ఈస్ 4th పాయింట్. 5th పాయింట్, సో హెన్స్ ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఎస్టర్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని రాస్తారు. లేదా దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎస్టర్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్లో కూడా ఈ ఎస్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. పర్ఫ్యూమ్స్, సోప్స్, కేక్స్ తయారీలో కూడా ఎస్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎస్టర్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో హియర్ ఆల్కేన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లేదా ఆల్కేన్స్ ఆర్ పర్ఫార్మింగ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఒక ఎలిమెంట్ బదులు ఇంకొక ఎలిమెంట్ వచ్చి రీప్లేస్ అయితే వాటిని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటూ ఉంటారు. మీరు క్రికెట్ చూస్తూ ఉన్నారనుకోండి, 11 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు గ్రౌండ్లో. ఏదైనా ఇంజూర్ అయినా, సడన్గా ప్రాబ్లం వచ్చినా సబ్స్టిట్యూట్ అవుతూ ఉంటారు. లేదా ఫీల్డింగ్ సరిగా చేయకపోయినా సబ్స్టిట్యూషన్ చేస్తూ ఉంటారు. అలాగే కబడ్డీలో కూడా చూస్తూ ఉంటారు, సబ్స్టిట్యూట్ ఒకరి బదులు ఇంకొకరు ఎంటర్ అవుతూ ఉంటారు మ్యాట్ పైకి. సో ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ బదులు ఇంకొక ఎలిమెంట్ని మనం రీప్లేస్ చేసినట్లయితే వాటిని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఏవి పార్టిసిపేట్ చేస్తాయంటే ఓన్లీ ఆల్కేన్స్. ఆల్కేన్స్ అంటే సింగిల్ బాండ్ ఉండేటివి మాత్రమే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్కి, లేదా మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినట్లయితే ఇదే క్వశ్చన్ వస్తుంది, రిపీట్ అవుతుంది, 8 మార్క్స్కి వస్తుంది. సో మీథేన్, మీథ్ అంటే సింగిల్ కార్బన్ ఉంటుంది, ఏన్ అంటే సింగిల్ బాండ్. సో మీథేన్ ఫార్ములా CH4. ఇక్కడ కార్బన్ దగ్గర 4 హైడ్రోజన్లు ఉన్నాయి. ఈ 4 హైడ్రోజన్లు వేరే ఎలిమెంట్తో మనము సబ్స్టిట్యూట్ చేస్తాం, రీప్లేస్ చేస్తాం. సో CH4 ప్లస్ Cl2. సో CH4 ప్లస్ Cl2 తీసుకుంటున్నాం. ఇక్కడ 4 హైడ్రోజన్లో ఒక హైడ్రోజను, 2 క్లోరిన్లు ఉన్నాయి. Cl2లో 2 క్లోరిన్స్, 1 క్లోరిన్. అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్, 1 క్లోరిన్ వచ్చేస్తాయి పక్కకి. అంటే HCl కలిపితే HCl, ఇంకొక Cl హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్తుంది. అంటే గివ్స్ రైస్ టు, ఒక హైడ్రోజన్ తగ్గిందంటే CH3, తగ్గిన హైడ్రోజన్ ప్లేస్లోకి Cl వస్తుంది. CH3Cl ప్లస్ ఇక్కడ ఒక హైడ్రోజన్, 1 క్లోరిన్ మిగిలిపోయినాయి కాబట్టి HCl. CH3Cl ప్లస్ HCl, దీన్నే మనం క్లోరోమీథేన్ అంటాం. క్లోరోమీథేన్, దీన్ని CH3Clని క్లోరోమీథేన్ అనొచ్చు. లేదా ఇంకొక పేరు ఏంటంటే మిథైల్ క్లోరైడ్ అని కూడా అనొచ్చు. వీటి నేమ్స్ ఇంపార్టెంట్, క్లోరోమీథేన్ ఆర్ మిథైల్ క్లోరైడ్. సబ్స్టిట్యూషన్ అంటే ఉన్న 4 హైడ్రోజన్లు 4 క్లోరిన్లతో సబ్స్టిట్యూట్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి రియాక్షన్. కాబట్టి ఇక్కడ ఫామ్ అయిన CH3Cl మళ్ళీ తీసుకుంటాం. CH3Cl ప్లస్ మళ్ళీ క్లోరిన్ Cl2 తీసుకున్నాం. గివ్స్ రైస్ టు, ఇక్కడ 3 హైడ్రోజన్, మళ్ళీ 1 హైడ్రోజన్ తగ్గుతుంది అంటే CH2 అవుతుంది. 1 క్లోరిన్ వచ్చి యాడ్ అవుతుంది. ఆల్రెడీ 1 క్లోరిన్ ఉంది, ఇంకొక క్లోరిన్ వచ్చి యాడ్ అవుతే ఏమవుతుంది CH2
Cl2 చూడండి, హైడ్రోజన్లు తగ్గుతున్నాయి, క్లోరిన్లు పెరుగుతున్నాయి. ఒక హైడ్రోజను ఇక్కడ ఒక క్లోరిన్ సపరేట్ అవుతాయి, అంటే ప్లస్ HCl వస్తుంది. అంటే CH2Cl2ని ఏమంటారంటే డైక్లోరోమీథేన్ అనొచ్చు. డైక్లోరోమీథేన్, లేదా ఇంకొక పేరు దీన్ని మిథిలీన్ క్లోరైడ్ అని కూడా అన్నట్టు. పేర్లు ఇంపార్టెంట్, ఎందుకంటే బిట్ పేపర్లో అడుగుతూ ఉంటారు. CH2Cl2 డైక్లోరోమీథేన్ అనొచ్చు, లేదా మిథిలీన్ క్లోరైడ్ అంటారు. కొన్ని హైడ్రోజన్లు అన్నీ అయిపోయినాయంటే లేదు, కాబట్టి మళ్ళీ ఇంకొక రియాక్షన్ వస్తుంది. అంటే CH2Cl2 ప్లస్ మళ్ళీ Cl2 గివ్స్ రైస్ టు, అంటే ఇప్పుడు 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక హైడ్రోజన్ తీయండి, ఇక్కడ ఒక క్లోరిన్ తీయండి, అంటే CH అవుతుంది. CH, ఇక్కడ ఉన్న Cl2కు ఒక Cl వచ్చి యాడ్ అవుతుంది, అంటే CHCl3 ప్లస్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ మిగిలినాయి, HCl. సో CHCl3ని ఏమంటామంటే ట్రైక్లోరోమీథేన్ అనొచ్చు, లేదా క్లోరోఫామ్. క్లోరోఫామ్ అంటే మత్తు మందు, అనస్థీషియా అంటారు. మనుషులకు ఇచ్చే మత్తు మందుని వచ్చేసి అనస్థీషియా అంటారు. అనస్థీషియాలు మళ్ళీ 2 టైప్స్, లోకల్ అనస్థీషియా అంటారు, స్పైనల్ అనస్థీషియా అంటారు. స్పైనల్ కార్డ్ అనస్థీషియా అయితే వెన్నెముకకి ఇస్తారు. లోకల్ స్పైనల్ కార్డ్ అంటే బాడీ మొత్తము కూడా అక్కడ అంటే కంట్రోల్లో ఉండదు, అంటే ఏమీ తెలియదు, మనిషి బాడీని కట్ చేసినా నొప్పి అనేది తెలియదు. లోకల్ అనస్థీషియా అనుకోని మీరు ఎప్పుడైనా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ చిగురుకు మాత్రమే ఇంజెక్ట్ చేస్తాడు, అంటే అక్కడ మాత్రమే మనకి వాడు పండు పీకేసిన చిగురు కట్ చేసిన నొప్పి ఉండదు, మిగిలిన బాడీలో వేరే పార్ట్ దగ్గర స్పర్శ తెలుస్తూ ఉంటుంది. స్పైనల్ అనస్థీషియా అనుకోండి, టోటల్ బాడీకి స్పర్శ తెలియదు, బాడీలో ఎక్కడ కట్ చేసినా కూడా. సో దాన్ని మనం లోకల్ అనస్థీషియా అంటాము, అంటే కేవలం ఏ పార్ట్ దగ్గర మాత్రమే మనము డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడో ఆ పార్ట్ మాత్రమే స్పర్శ తెలియకపోతే లోకల్ అనస్థీషియా అని. టోటల్ బాడీకి స్పర్శ తెలియకుండా ఉన్నట్లయితే దాన్ని స్పైనల్ అనస్థీషియా అని తీసుకుంటాం. సో ఇది క్లోరోఫామ్ మత్తు మందుగా యూజ్ చేస్తారు. క్లోరోఫామ్ ఫార్ములా CHCl3, క్లోరోఫామ్ అనదర్ నేమ్ వచ్చేసి ట్రైక్లోరోమీథేన్. సో ఇక్కడ ఇంకా ఒక హైడ్రోజన్ మిగిలింది, అంటే మీథేన్లో 4 హైడ్రోజన్ల ప్లేస్లో 4 క్లోరిన్లు సబ్స్టిట్యూట్ కావాలి, కాబట్టి మళ్ళీ ఇంకొక రియాక్షన్ వస్తుంది, అంటే CHCl3 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు. చూడండి, ఉన్న ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతుంది, ఒక క్లోరిన్ వచ్చి కలుస్తుంది. ఆల్రెడీ దీని దగ్గర 3 క్లోరిన్స్ ఉన్నాయి, ఇంకొక క్లోరిన్ యాడ్ అవుతే ఏమవుతుందంటే CCl4 ప్లస్ ఇక్కడ H, ఇక్కడ ఒక Cl, HCl. సో CCl4ని ఏమంటారంటే టెట్రా క్లోరోమీథేన్ అంటారు. టెట్రా క్లోరోమీథేన్, లేదా దీన్ని ఏమంటారంటే కార్బన్ టెట్రా క్లోరైడ్ అంటారు. కార్బన్ టెట్రా క్లోరైడ్ అని, లేదా టెట్రా క్లోరోమీథేన్ అని అంటారు. సో మీరు చూసినట్లయితే ఫస్ట్లో మీథేన్ దగ్గర 4 హైడ్రోజన్లు 4 క్లోరిన్లతో సబ్స్టిట్యూట్ కాబడినాయి, రీప్లేస్ కాబడినాయి, కాబట్టి వీటిని ఏమంటారంటే మీథేన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. అంటే వాడు రైట్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నారనుకోండి, జస్ట్ క్లోరిన్ తీసుకొని రాస్తారు. కానీ మీరు హాలోజన్స్ నేర్చుకున్నట్లయితే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీటిని హాలోజన్స్ అంటారు అని నేర్చుకుంటారు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇంటర్మీడియట్కి వెళ్తే ఇదే దానికి ఎందుకు 8 మార్క్స్ వేస్తారంటే వాడు మెన్షన్ చేస్తాడు ఏమని అంటే రైట్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కేన్స్ బై యూజింగ్ బ్రోమిన్ అను, అయోడిన్ అను, లేదా ఫ్లోరిన్ అను అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లోరిన్ తీసుకొని రాస్తున్నాను, అలా కాకుండా బ్రోమిన్తో తీసుకున్నాం అనుకోండి, బ్రోమిన్ తీసుకున్నాం, బ్రోమిన్ సింబల్ BR, అంటే ఇది 10th క్లాస్లో లేదు,
కానీ మీకు ఈ హయ్యర్ క్లాస్లో యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఫస్ట్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, మీథేన్ CH4 ప్లస్ క్లోరిన్ ప్లేస్లో ఏమొస్తుంది, Br2 వస్తుంది, బ్రోమిన్, గివ్స్ రైస్ టు ఒక హైడ్రోజన్ ఒక బ్రోమిన్ రిమూవ్ కాబడతాయి, అంటే CH3Br ప్లస్ HBr అంటారు. ఇందాక HCl వచ్చింది, HCl అంటే హైడ్రోజన్ క్లోరైడ్ అంటారు. HBr అంటే హైడ్రోజన్ బ్రోమైడ్ లేదా హైడ్రోబ్రోమిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. అలాగే నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, CH3Br ప్లస్ Br2 గివ్స్ రైస్ టు ఒక హైడ్రోజన్ తగ్గింది అనుకోండి, CH2Br2 ప్లస్ HBr వస్తుంది. అవునా? మళ్ళీ ఇక్కడ ఇంకా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ థర్డ్ రియాక్షన్ CH2Br2 ప్లస్ Br2 గివ్స్ రైస్ టు మళ్ళీ ఒక హైడ్రోజన్ తగ్గుతుంది, ఒక బ్రోమిన్ పెరుగుతుంది, అంటే CHBr3 ప్లస్ HBr అవుతుంది. మళ్ళీ CHBr3 తీసుకోండి, హైడ్రోజన్ ఉంది కాబట్టి CHBr3 ప్లస్ Br2 ఉన్న ఒక హైడ్రోజన్ కూడా రిమూవ్ అయితే CBr4 ప్లస్ HBr అవుతుంది. సో అక్కడ HBrని ఏమంటాం, HBrని హైడ్రోజన్ బ్రోమైడ్ లేదా హైడ్రోబ్రోమిక్ యాసిడ్ అనొచ్చు. మరి వీటి పేర్లేమి, CH3Br ఉంది, CH3Br ఏమేమంటాము, బ్రోమోమీథేన్ లేదా ఇంకొక పేరేమి మిథైల్ బ్రోమైడ్ అనొచ్చు. రెండోది ఏమి ఫామ్ అయింది, CH2Br2 దీన్ని ఏమంటాం, డైబ్రోమోమీథేన్ అనొచ్చు. లేదా CH2ని ఏమంటాం, మిథిలీన్ బ్రోమైడ్ అనొచ్చు, మిథిలీన్ బ్రోమైడ్. నెక్స్ట్ మూడోది ఏముంది, CHBr3 దీన్ని ఏమంటా అంటే ట్రైబ్రోమోమీథేన్ అనొచ్చు, ట్రైబ్రోమోమీథేన్ లేదా బ్రోమోఫామ్. అక్కడ క్లోరోఫామ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి బ్రోమిన్ ఉంది కాబట్టి బ్రోమోఫామ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏముంది, CBr4 అక్కడ CCl4 వచ్చి ఉంటుంది, CBr4 వస్తే టెట్రా బ్రోమోమీథేన్ అనొచ్చు, లేదా కార్బన్ టెట్రా బ్రోమైడ్గా కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను బ్రోమిన్తో రాశాను, మీకు వర్క్ ఏమి అంటే క్లోరిన్ బ్రోమిన్ నేను చేశాను, అయోడిన్ అంటే CH4 ప్లస్ I2తో రియాక్షన్స్ రాయండి అయోడిన్తో. అలాగే నెక్స్ట్ CH4 ప్లస్ ఫ్లోరిన్ F2తో కూడా రియాక్షన్స్ రాయండి. సేమ్ 4 హైడ్రోజన్లు 4 ఫ్లోరిన్లతో ఇక్కడ రియాక్షన్ బ్రోమిన్ ప్లేస్లో అయోడిన్ తీసుకోండి, మళ్ళీ బ్రోమిన్ ప్లేస్లో ఫ్లోరిన్ తీసుకోండి. అలాగే వీటి నేమ్స్ రాయడానికి కూడా తీసుకోండి. ఇక్కడ బ్రోమో వస్తే ఇక్కడ అయోడో, ఐ ఉంటే అయోడో, బ్రోమో వచ్చిన చోటల్లా అయోడో, బ్రోమైడ్ అంటే అయోడైడ్. అలాగే ఎఫ్ ఉంటే ఫ్లోరైడ్. ఓకే, HBr హైడ్రోజన్ బ్రోమైడ్, HF హైడ్రోజన్ ఫ్లోరైడ్, అదే HI వస్తే హైడ్రోజన్ అయోడైడ్. ఓకే, ఇది మీరు హోంవర్క్గా రాసి నాకు సెండ్ చేయండి. ఎంత మటుకు రాస్తారో చూద్దాం. మనకి 10th క్లాస్ ప్రకారంగా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఇది మాత్రమే మీరు ఎగ్జామ్కి రాయాల్సింది, ఈ 4. వీటి నేమ్స్ కూడా మీకు తెలిస్తేనే కరెక్ట్గా రాయండి.
తెలియకపోతే జస్ట్ రియాక్షన్స్ రాయండి అంతే, అంతేగాని నేమ్స్ రాసి తప్పులు రాస్తే మార్కులు అయితే పోతాయి. ఓకే, అదే ఇంటర్మీడియట్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి ఈథేన్ కూడా తీసుకుంటారు. ఈథేన్ తీసుకున్నట్లయితే ఈథేన్ ఫార్ములా ఈథేన్ C2H6 అంటారు. సో క్లోరిన్తో చూసినాం అనుకోండి, C2H6 ప్లస్ క్లోరిన్ Cl2 అంటే ఇక్కడ 6 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 6 టైమ్స్ వస్తుంది. గివ్స్ రైస్ టు ఫస్ట్ ఒక హైడ్రోజన్ తగ్గించండి, C2H5Cl ప్లస్ ఇక్కడ H ఇక్కడ Cl అంటే HCl. ఈథేను లేదంటే అంతకంటే ఎక్కువ ఆల్కిన్స్ తీసుకున్నా వాటి నేమ్స్తో మనకు పనిలా, జస్ట్ ప్రాక్టీస్కి నేను చెప్తున్నా. సెకండ్ రియాక్షన్ తీసుకుందాం. ఫస్ట్ రియాక్షన్, సెకండ్ రియాక్షన్ ఇక్కడ ఫామ్ అయిన C2H5Cl ప్లస్ మళ్ళీ ఇంకొక Cl2 గివ్స్ రైస్ టు ఒక హైడ్రోజన్ దొరుకుతుంది, ఒక క్లోరిన్ పెరుగుతుంది. అంటే C2H5 కాస్త H4 Cl కాస్త Cl2 ప్లస్ HCl. హైడ్రోజన్ ఇంకా 4 ఉన్నాయి కాబట్టి మళ్ళీ థర్డ్ రియాక్షన్ C2H4Cl2 ప్లస్ మళ్ళీ Cl2. మళ్ళీ ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ తీసేయండి అంటే H3 అవుతుంది, ఒక క్లోరిన్ కలపండి, C2H3Cl3 ప్లస్ HCl. అంటే నెక్స్ట్ రియాక్షన్కి వెళ్ళే కొద్ది హైడ్రోజన్లు 5 4 3 2 1 3 లాస్ట్ హైడ్రోజన్స్ ఉంటాయి, క్లోరిన్స్ 1 2 3 పెరుగుతూ వస్తాయి. సో ఫోర్త్ రియాక్షన్ C2H3Cl3 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు C2H3 కాస్త H2 Cl3 కాస్త Cl4 ప్లస్ HCl. HCl ఎందుకు వస్తుందంటే ఇక్కడ తగ్గిన హైడ్రోజన్ మిగిలిన క్లోరిన్ కలిపి రియాక్షన్ ఫామ్ అవుతుంది, ఇంకా హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి C2H2Cl4 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు ఏమవుతుంది, C2H2లో ఒక హైడ్రోజన్ తగ్గితే C2HCl5 అవుతుంది ప్లస్ HCl. సో లాస్ట్ రియాక్షన్ ఇంకొక హైడ్రోజన్ ఉంది, C2HCl5 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు ఈ హైడ్రోజన్ కూడా వెళ్ళిపోతే C2Cl6 అవుతుంది. సో 6 హైడ్రోజన్ ప్లేస్లో 6 క్లోరిన్లు వచ్చి రీప్లేస్ అయినాయి కాబట్టి వీటిని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఈథేన్ అంట ప్లస్ HCl. సో మీరు ప్రాక్టీస్ కావాలనుకోండి, క్లోరిన్ ప్లేస్లో బ్రోమిన్ Br2 తీసుకొని అంటే C2H6 ప్లస్ Br2 తీసుకొని చేయొచ్చు. అలాగే C2H6 ప్లస్ అయోడిన్ I2 పెట్టుకొని చేయొచ్చు, C2H6 ప్లస్ ఫ్లోరిన్ F2 కూడా పెట్టుకొని చేయొచ్చు. వీటికి నేమ్స్ అడగరు. ఎందుకు రాయమంటున్నా అంటే జస్ట్ ఫర్ ప్రాక్టీస్. మనకి 10th క్లాస్ ఎగ్జామ్ ప్రకారం ఇదే రాయాల్సింది. ఒకవేళ వాడు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చి రైట్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ మీథేన్ విత్ బ్రోమిన్ అన్నాడు అనుకోండి, మాకు తెలీదు, సిలబస్లో లేదు, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ కాదు అంటే ఎవ్వరూ మాట వినరు. కాబట్టి మార్క్స్ తీసేస్తారు మీకు పబ్లిక్లో. అంటే ప్రాక్టీస్ చేయాలి, బ్రోమిన్ తీసుకొని రాసేది. లేదా రైట్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ మీథేన్ విత్ అయోడిన్ అంటే అయోడిన్ పెట్టి రాయాలి. ఈ ఒరిజినల్గా టిక్యూ క్వశ్చన్స్ కావు, మార్క్ ఇస్తారు అనుకుంటే మీ పొరపాటే. క్లోరిన్ ప్లస్లో అయోడిన్ పెట్టి రాయడమే కదా, లేదా ఫ్లోరిన్ పెట్టి రాయడం. అందుకే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. సో ఈ ప్రాక్టీస్ చేసి నాకు సెండ్ చేయండి. అలాగే IITలో లేదంటే ఇంటర్మీడియట్లో మనకి ఈథేన్ అడుగుతాడు, ఈథేన్ క్లోరిన్తో రియాక్ట్ అయ్యే రియాక్షన్స్ రాశాను. మీరు బ్రోమిను అయోడిను ఫ్లోరిన్తో రియాక్ట్ అయ్యి రాసి నాకు సెండ్ చేయండి.